హాయ్ అండి. ఈరోజు నేను చిక్కటి చేపల పులుసు అయితే చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినా కొద్దిగా ఇంట్లో గుజ్జు ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ గుజ్జు అయితే వస్తుంది. చేపల ముక్కలు తక్కువ ఉన్నప్పుడు గుజ్జు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వండిన తర్వాత ఒక గంట అయినా చేపల కూర అలా వదిలేయాలి. ముందుగా చేప ముక్కల్ని మనకి రుచికి తగినట్టుగా ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒక గంట మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చేపల సట్టు తీసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లిపాయ పేస్టు బాగా ఎర్రగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకుని చేప ముక్కలు వేసుకుని ఒకసారి పైనుంచి కిందకి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు పోసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి.